నా పేరు కల్లేపల్లి డాక్టర్ హరిహర నాగరాజ్ అండి. మాది వెస్ట్ గోదావరి భీమవరం. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉంటాను, బేగంపేటలో. ఇప్పుడు నేను క్వాంటమ్ ఫిజిక్స్లో డాక్టరేట్ తీసుకున్నానండి. క్రియాశక్తి అండి. క్రియ అనేది అంటే శరీరానికి సంబంధించింది అనమాట. అంటే శరీరంతో ఏదైతే చేస్తున్నామో అదంతా కూడా క్రియలు, కర్మలు. కర్మ అంటే ఏంటంటే, కర్మ అంటే మనం చేసే పని, దాన్ని మెయిన్ ఫిజికల్ బాడీ అనమాట. అంటే ఫిజికల్ బాడీ ఉపయోగించుకొని మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం. దానికి మనకి ఏమి చెబుతుందండి? మైండ్ చెబుతుంది. మైండ్ అంటే మేధాశక్తి, అంటే జ్ఞానశక్తి. అంటే ఈ మైండ్లో జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము. విజ్ఞానం అంటే ఏంటి? అవేర్నెస్ వస్తాం. అంటే ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుస్తాం. ఉదాహరణకి భగవంతుడు మనం పుట్టినప్పుడు మంచిగా డబ్బులు ఇచ్చాడు అంటే అది మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకి భగవంతుడు మంచి తల్లిదండ్రులు ఇస్తాడు, అలాగే మంచి ధనం ఇస్తాడు, మంచి భార్య బిడ్డలు ఇస్తాడు. ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత మంచిగా మనం ఏం చేయాలంటే, ఆ ధనాన్ని ఏదో నేను సంపాదించాను, నాకు ఇచ్చేసాడు కాదండి, అది భగవంతుడిది. అది అంతా కూడా ఆయన మనకి అవకాశం ఇచ్చారు. అంటే మనం మంచి కర్మలు చేశాం కాబట్టి శరీరంతో ఈ బ్రెయిన్ ఉపయోగించుకొని, అంటే జ్ఞానశక్తిని ఉపయోగించుకొని దాన్ని మనం మంచిగా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అందరికీ హెల్ప్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని మనం సంతోషంగా ఉండేలాగా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఒక ధైర్యం ఇవ్వాలండి. అంటే బాధలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక మాట సాయం, ఒక ధన సాయం, ఒక భోజనం పెట్టగలుగుతాం, వాడికి ఒక ధైర్యం చెప్పగలుగుతాం. ఎప్పుడైతే వాడు అందులోంచి బయటకు వచ్చాడో వాడి హృదయంలో ఉండిపోతాడండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మైండే అంటే జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది ఆత్మ అండి. ఆత్మ అనేది ఇచ్ఛాశక్తి, అంటే సోల్. సోల్ అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ మనం బతికున్నాం కాబట్టి మనకి సోల్, ఆత్మజ్ఞానం పొందడం అన్నది. దీన్ని స్విచ్ ఆపాలండి. ఇది స్విచ్ ఆపితే ఇది యాక్టివేట్ అయిపోతుందండి. అంతా మనం ఆత్మతోనే చేయాలి. ఆత్మ నిర్భరం అంతా కూడా ఆత్మే మెయిన్. ఆత్మ లేకపోతే ఏమీ లేదండి. శరీరంలో ఆత్మ ఉన్నని చెప్పే మనకి ఇది. కానీ ఎప్పుడైతే మీరు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రేమతత్వం. ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు? ప్రేమ హృదయంలోంచి ఇవ్వగలుగుతారు. అది అందరికీ పంచాలి. అందరూ చూడండి, ఇచ్ఛాశక్తి అంటే ఏంటంటే లక్ష్మీదేవి ఇక్కడ ఉంటారు, లక్ష్మీనారాయణలు ఉంటారండి ఇక్కడ. ఇక్కడ ఎవరుంటారు? బ్రహ్మ సరస్వతి దేవి ఉంటారు, జ్ఞానం. అలాగే క్రియాశక్తి ఏంటంటే ఈశ్వరుడు పార్వతి ఉంటారండి. శక్తి అంతా బాడీకి వస్తుంది అనమాట. మైండ్కి వచ్చేది జ్ఞానం అనమాట. అలాగే ఆత్మకు ఉండేది ఏదైతే ఉందో అది సోల్, అదే పవర్, అదే లక్ష్మి. మీకు ఎంత పవర్ ఉంటే, అంటే మీకు చాలా ఒక మంచి ఒక ఎమ్మెల్యే అయ్యారు, లేదా ఒక మినిస్టర్ అయ్యారు, లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అంటే మీకు ఎంత పవర్ ఉంటుంది. దాంతో ఎంతమందికి మీరు హెల్ప్ చేయగలుగుతారు. అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదని. ఈరోజు అందరూ గెలిచిపోయి ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు, ఎంతో సేవ చేశారు. అందుకనే వాళ్ళకి ఆ రకమైన భగవంతుడు ఇస్తాడు. కానీ దాన్ని కొంతమంది బాగా ఉపయోగించుకుని సేవ చేసి అందరి హృదయాల్లోని స్థానం చెప్పేసి ఒక భగవంతుడిగా మారిపోతారు. కొంతమంది అది అజ్ఞానంగా ఉంటూ ఇదే ఏదో అవకాశం వచ్చింది అనుకుంటే మళ్ళీ వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతారు. అంటే వచ్చిన అవకాశాన్ని దాన్ని సరైనగా మనం ఉపయోగించుకొని అది ప్రజలకు పంచగలిగితే, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలిగితే మీరు ఒక భగవంతుడిగా మారుతారు. భగవంతుడు ఎక్కడ ఉన్నారండి? మీ లోపలే ఉన్నాడు. క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా ఈతుందో అలాగే ఒక మానవుడు భగవంతుడిగా మారాలంటే ఈ 3 శక్తుల్ని అనుసంధానం ఎవరైతే చేసుకోగలుగుతారో వాడు భగవంతుడిగా మారుతాడు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.